అయ్యప్ప స్వామిని చేరుకునే 18 మెట్లలో తొలి పంచమ మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారట. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాతి 8 మెట్లను అష్ట రాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెప్తారు. ఈ అష్ట రాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని వేడనాడి స్వార్థాన్ని వదిలేసి ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించడానికే అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి ఈ 18 మెట్లను దాటుకొనే ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలని అర్థమట. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయ్యప్ప స్వామిని చేరుకునే 18 మెట్లలో తొలి పంచమ మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారట. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాతి 8 మెట్లను అష్ట రాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెప్తారు. ఈ అష్ట రాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని వేడనాడి స్వార్థాన్ని వదిలేసి ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించడానికే అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి ఈ 18 మెట్లను దాటుకొనే ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలని అర్థమట. సబ్స్క్రైబ్ చేసుకున్నారా?